హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ మా మణితాన్, స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ గాయత్రి లీడర్లో వచ్చిన యావరేజ్ డ్రామా ఫిల్మ్. సో ఈ మూవీ వచ్చేసి మనకి జూలై 15th నుంచి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది, ఓన్లీ తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 2లో సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ తమిళ్ రాకర్స్, స్టారింగ్ అరుణ్ విజయ్, వాణి భోజన్ అండ్ ఐశ్వర్య మీనన్. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూలై 22nd ఆర్ 29th అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఓన్లీ ఆన్ సోనీ లివ్ తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ జన్హిత్ మే జారీ, స్టారింగ్ నుస్రాత్ బారూచా లీడర్లో వచ్చిన బెస్ట్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి జూలై 15th నుంచి G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది, ఓన్లీ హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్, యానిమేషన్ అండ్ యాక్షన్ మీద ఉండబోయి ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు వర్షన్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు, August 5th ఇన్ థియేటర్స్, హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 5లో G5 ఒరిజినల్ సిరీస్ పేపర్ రాకెట్, స్టారింగ్ కాళిదాస్ జయరామ్, తన్యా రవిచందన్ అండ్ గౌరీ కిషన్ ఈ సిరీస్లో మనకి లీడర్స్లో అయితే కనపడబోతున్నారు. సో ఈ తమిళ్ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి జూలై 29th నుంచి G5 ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది, ఓన్లీ తమిళ్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ రొమాన్స్ కామెడీ డ్రామా ఫిలిం వెడ్డింగ్ సీజన్. సో ఈ మూవీ వచ్చేసి మనకి August 11th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది, తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ క్రేజీ ఫెల్లో, స్టారింగ్ ఆది సాయి కుమార్, దిగంజన సూర్యవంశీ అండ్ మిర్నా మీనా లీడర్లో రాబోతున్న రొమాన్స్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ September 16th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ది విచ్ పార్ట్ 2 ద అదర్ వన్. చెప్పాలంటే ఈ మూవీ కోసం అయితే ఆడియన్స్ 4 years నుంచి అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వచ్చేసి కొరియా కంట్రీలో కొరియా లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయిపోయింది. మన ఇండియాలో వచ్చేసి ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఆల్ సెట్ అయితే అయిపోయింది. చెప్పాలంటే మనకి ఈ మంత్లోనైనా నెక్స్ట్ మంత్లోనైనా మనకి ఇండియన్ థియేటర్స్ అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అఫీషియల్ రిలీజ్ డేట్ రివీల్ చేయగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. అండ్ మీలో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, మనకి పార్ట్ 1 తెలుగులో లేదు కదా, పార్ట్ 2 ఏమైనా తెలుగులో వస్తుందా అనేది. ఇంకా అయితే ఆడియోస్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. ఆడియోస్ కన్ఫర్మ్ అవ్వగానే అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 9లో ఫహద్ ఫాసిల్ గారి న్యూ ఫిలిం మలయాన్ కుంజు. సో ఈ మూవీ గురించి మేము ప్రీవియస్ వీడియోస్లో డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నట్టు చెప్పాము. సో మూవీ మేకర్స్ వచ్చేసి డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నారు. ఈ మూవీని వచ్చేసి ఫస్ట్ థియేటర్స్లోనే రిలీజ్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ వార్త అయితే రీవర్క్ అయితే చేసుకున్నారు. చెప్పాలంటే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ జూలై 22nd 2022, మలయాళం ఆడియో. నెక్స్ట్ నెంబర్ 10లో ఆది సాయి కుమార్ అండ్ పాయల్ రాజ్పూత్ లీడర్లో రాబోతున్న యాక్షన్ డ్రామా ఫిలిం తీస్మార్ ఖాన్. సో ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకున్నారు, August 19th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 11లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ అయితే మన ముందుకు ఎన్నో బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని తీసుకొని వస్తున్న విషయం మనం తెలిసిందే. ఇప్పుడైతే మన ముందుకు మరొక బెస్ట్ డే షిఫ్ట్ అనే ఒరిజినల్ యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మూవీ వచ్చేసి అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే డబ్బుడ్ వర్షన్స్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ August 12 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, హిందీ, తమిళ్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ జిన్నా, స్టారింగ్ మంచు విష్ణు, పాయల్ రాజ్పూత్ అండ్ సన్నీ లియోన్ లీడర్లో వస్తున్న యాక్షన్ కామెడీ ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని వచ్చేసి July 11th మార్నింగ్ 10:22 AM అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 13లో నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడర్లో వస్తున్న యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలిం కార్తికేయ 2. సో ఈ మూవీ గురించి సాడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే మనకి ఈ మూవీ వచ్చేసి July 22nd ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ కావట్లేదు. మూవీ టీం వచ్చేసి మూవీని పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. చెప్పాలంటే ఈ మూవీని August మంత్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో డేట్ అయితే ఇంకా లాక్ చేసుకోలేదు. సో డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 14లో బిర్బల్ పార్ట్ 2. చెప్పాలంటే 2019లో రిలీజ్ అయ్యి ఎంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బిర్బల్ పార్ట్ 1కి సీక్వెల్ అయితే రాబోతుంది. అంటే మనకి ఈ మూవీ వచ్చేసి తెలుగులో రీమేక్ కూడా చేశారు, తిమ్మరుసు, స్టారింగ్ సత్యదేవ్. ఇప్పుడైతే మన ముందుకు బిర్బల్ పార్ట్ 2 అయితే రాబోతుంది. శ్రీనివాస్ గారి బర్త్డే స్పెషల్గా
టైటిల్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ టైటిల్ లుక్ పోస్టర్ అయితే. అంటే ఈ మూవీ నుంచి మోర్ డీటెయిల్స్ వచ్చేసి మనకి అతి త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. సో అప్డేట్స్ రాగానే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 15, ధనుష్ న్యూ ఫిలిం, తమిళ్ టైటిల్ వాతి, తెలుగు టైటిల్ సార్. సో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని వచ్చేసి జూలై 28కి అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 16 ఫ్రెండ్స్, సూర్య గారిది మరొక న్యూ ఫిలిం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. చెప్పాలంటే సూర్య 42. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శివ. అండ్ ఈ మూవీలో ఫీమేల్ రోల్లో వచ్చేసి పూజా హెగ్డే గారిని అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. ఈ మూవీకి డిఎస్పి అయితే మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఇది ఒక బైలింగ్వల్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. అంటే తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మన ముందుకైతే ఈ మూవీ అయితే వస్తుంది. అంటే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. నెక్స్ట్ నెంబర్ 17లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో రాబోతున్న SSMB 28th ఫిలిం స్టారింగ్ మహేష్ బాబు అండ్ పూజా హెగ్డే. సో ఫైనల్గా వచ్చేసి మూవీ టీమ్ వచ్చేసి రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి ఆగస్ట్ 2022 నుంచి అయితే బిగించబోతున్నారు. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ హైదరాబాద్లో అయితే జరగబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీని మన ముందుకు వచ్చేసి సమ్మర్ 2023లో అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18లో రామారావు ఆన్ డ్యూటీ స్టారింగ్ రవితేజ. సో ఈ మూవీ కన్ఫర్మ్ రిలీజ్ డేట్ జూలై 29th, 2022 ఇన్ థియేటర్స్. ఈ విషయం మనందరూ తెలిసిందే. ఇప్పుడైతే మన ముందుకు ట్రైలర్ అయితే తీసుకురాబోతున్నారు. సో ట్రైలర్ అయితే ఈ వీక్లోనే రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అండ్ టైమింగ్ అయితే ఇంకా లాక్ చేసుకోలేదు. డేట్ అండ్ టైమింగ్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 19లో డైరెక్టర్ ప్రవీణ్ షట్టారు గారి డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ద గోస్ట్ స్టారింగ్ నాగార్జున. సో ఈ మూవీ నుంచి మనకి స్మాల్ గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ వీడియోతో పాటు అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి అక్టోబర్ 5th అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే దసరా సీజన్కి వచ్చేసి ఈ మూవీని మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 20లో డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్లో రాబోతున్న మెగా 154th ఫిలిం స్టారింగ్ చిరంజీవి, శృతి హాసన్ అండ్ రవితేజ గారు వచ్చేసి ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, రవితేజ గారి షూట్ వచ్చేసి ఇంకా అయితే బిగిన్ అయితే చేయలేదు. సో రవితేజ గారికి సంబంధించిన సీన్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా బిగిన్ అయితే చేయబోతున్నారు. చెప్పాలంటే 30 to 40 days షెడ్యూల్ అయితే ఉండబోతుంది. ఈ 30 to 40 days షెడ్యూల్లో వచ్చేసి ఎంటైర్ షూట్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు రవితేజ గారి సీన్స్ అయితే. అండ్ చెప్పాలంటే రవితేజ గారు వచ్చేసి ఈ మూవీలో చిరంజీవి గారికి బ్రదర్ రోల్ అయితే కనబడబోతున్నారు. అంటే ఈ మూవీ రిలీజ్ వచ్చేసి 2023 సంక్రాంతి. నెక్స్ట్ నెంబర్ 21 రాకింగ్ స్టార్ S19th ఫిలిం. ఫ్రెండ్స్ S19th ఫిలిం అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అయితే బయటకైతే రివీల్ అయితే కాలేదు ఫ్రెండ్స్. బజ్ ఏం నడుస్తుందంటే S19th ఫిలిం శంకర్ గారితో ఉండబోతుంది అనేది. ఇదైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. అందుకే మనకి అతి త్వరలో వచ్చేసి టీమ్ వచ్చేసి S19th అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేయబోతున్నారు. సో రివీల్ అవ్వగానే S19th ఫిలిం ఎవరితో ఉండబోతుంది అనేది ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 22లో ఉన్న మూవీ హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్ ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే బ్యాక్ చేసుకున్నారు. అంటే మనకి డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో డేట్ అయితే ఇంకా లాక్ చేసుకోలేదు. డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.